హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే హెన్నా మిక్సింగ్ ఎలాగో ఏమేమి ప్రొడక్ట్స్ వాడుకుంటామో అవన్నీ కూడా ఫుల్ వీడియో చేసి పెట్టానండి. అందుకని షార్ట్ వీడియో చేస్తున్నాను. తప్పకుండా మీరు అందరూ కూడా హెన్నా మిక్స్ని ఇలా మిక్స్ చేసుకుంటే మనకి హెయిర్కి గ్రోత్ ఉంటుంది, సిల్కీనెస్ ఉంటుంది, అలాగే మనకి హెయిర్ థిక్నెస్ వస్తుంది. హెయిర్ కూడా లాస్ అవ్వకుండా మనము తప్పకుండా మనకి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. మనకి ఇప్పుడు ఆ రోజుల్లో మనకి గ్రే హెయిర్ వచ్చిందంటే చిన్న వయసులో బాల నరుపు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదండి. ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ గ్రే అయిపోతుంది, అంటే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. కాబట్టి మనం హెన్నాని అయితే ప్రిఫర్ చేద్దామండి. కెమికల్ బేస్ మీద తక్కువగా వెళ్ళాలి, ఎందుకంటే మనకి ఎమర్జెన్సీ అయితే తప్పదండి ఏది కూడా. కానీ మనం హెన్నా మీద డిపెండ్ అయితే ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. మీకు ఎందుకు లేదు అనుకోకండి అండి. నేను అన్నీ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ మొత్తం మానేశానండి. ఎందుకంటే నాకు టైం సరిపోక పిల్లలని బాధ్యతలు అన్నీ వల్ల మానేశాను. బిఫోర్ మ్యారేజ్ మాత్రం నా హెయిర్ ఏంటో మనం ఫుల్ వీడియోలో కూడా ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. నేను ఇప్పుడు మాత్రం ఇప్పటి నుంచి నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. హెయిర్ గ్రోత్ అంటే పొడుగు పెరుగుతుంది, కానీ నేను కట్ చేస్తున్నాను. నాకైతే పిల్లలకైతే కట్ చేయనండి, నేను కట్ చేస్తూనే ఉంటుంటాను. కానీ థిక్నెస్ కూడా తగ్గిందండి నాకు ఇవన్నీ మానేయడం వల్ల. కానీ ఇప్పుడైతే మాత్రం తప్పనిసరిగా నేను హెయిర్ థిక్నెస్ కోసం అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నేను వాడే ప్యాకులు కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. తప్పకుండా నేను కూడా మీ అందరితో మీకు చూపిస్తున్నాను కదా, మీకు చూపించడం పాటు నేను కూడా మాత్రం స్టార్ట్ చేసి నేను మాత్రం పెట్టుకోవాల్సిందేనండి. ఎందుకంటే అప్పుడు నేను పెట్టుకున్న వల్లనే నా హెయిర్ గ్రోత్ అలా ఉండేదన్నమాట. ఫొటోస్ తప్పకుండా చూడండి, వీడియో కూడా ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. ఓకేనా? మరి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు కూడా మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అందరి ఆదరామానాలు ఎప్పుడు ఇలాగే ఉంచితే మీ అందరి వలన నేను మన ఛానల్ని ఇంప్రూవ్ చేసుకొని చక్కగా మీ అందరికి మంచి వీడియోస్ అయితే పెట్టగలుగుతాను. ఓకేనా? మరి మీ ఆదరామానాలు చూపిస్తున్నందుకు పేరున ధన్యవాదాలండి. అలాగే అండి, తప్పకుండా మనము హెన్నాని ఎలా మిక్స్ చేసుకోవాలా ఈ వీడియోలో చూస్తే మాత్రం నేను ఎలాగ పాతకాలంలో ఎలాగ పెట్టుకునేదాన్నో అలాగే మీకు సేమ్ చూపిస్తున్నానండి. అది మాత్రం నేను ఏం చేస్తానో అదే. నేనేం బ్యూటీషియన్ అని కాదు, నేను చెప్పానండి వీడియోస్లో, ఫుల్ వీడియోలో ఏంటా అనేది అది కూడా చూడండి. ఓకేనా? మరి ఇంకా ఉంటానండి. బాయ్.